పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరి ఫోన్ ట్యాప్ చేశారు? అసలు ప్రతిపక్ష నేతల ఫోన్ ఇంతలా ట్యాప్ చేయవలసిన అవసరం ఏంటి? 2015 నుంచి ఈ ట్యాంపింగ్ తెరలేపిందంట. దర్యాప్తు జరిగే కొద్దీ రోజుకో ట్విస్ట్ మారింది. సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. అసలు ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ కథ ముగిసేదెప్పుడు? ఎవరు నిందితులు, ఎవరు బాధ్యులు, ఎవరు బాధితులు? తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు నిందితులుగా మారే పరిస్థితులు వచ్చాయి. ప్రభుత్వానికి, ప్రజలకు అధికారులు వారధులుగానే ఉండాలి, కానీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆఖరికి కటకటాల పాలు అవ్వాల్సిన దుస్థితి కూడా వస్తుందని ఈ కేసు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కీలక విషయాలు బయటపడుతుండగా తాజా మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. నేటి సీఎం రేవంత్ రెడ్డిపై 2015 నుంచే గత ప్రభుత్వం నిఘా పెట్టినట్టు తేలింది. రేవంత్ టార్గెట్ గానే స్పెషల్ ఆపరేషన్స్ జరిగినట్టు స్పెషల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ గా రేవంత్ రెడ్డిగా ఎస్ఐబి పనిచేసినట్టు బయటపడింది. ప్రతిరోజు రేవంత్ రెడ్డి ఎక్కడికెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అనే సమాచారం అప్పటి సీఎంకు ముందే చేరవేశారని తెలుస్తోంది. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రణీత్ రావు టీం చేరవేసినట్టు సిట్ గుర్తించింది. జూబ్లీ హిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో 200 మీటర్ల దూరంలో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఇద్దరు ఏసీపీల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించినట్టు సిట్ గుర్తించింది. రేవంత్ రెడ్డి, ఆయన నివాసం, గాంధీ భవన్ పరిసరాలపై కూడా ఇంటెలిజెన్స్ సిబ్బంది నిఘా పెట్టారు. సాధారణంగా పొలిటికల్ లీడర్ల సమాచారం సేకరించేందుకు ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా సంబంధిత లీడర్ల ఫోన్ నెంబర్స్, వ్యక్తిగత సమాచారం సేకరిస్తుంటారు. ఇందులో భాగంగా 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటుకు నోటు వ్యవహారాన్ని గుర్తించారు. ఇదే అదునుగా గత ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేసే విధంగా ప్రభాకర్ రావుకు స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు అప్పగించింది. మావోయిస్టులు, టెర్రరిస్టులపై నిఘా బదులు అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ పై నిఘా పెట్టింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో రేవంత్ రెడ్డి టార్గెట్ గా స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ ని ఏర్పాటు చేసింది. దీనికి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును చీఫ్ గా నియమించింది. రేవంత్ రెడ్డి టార్గెట్ గా 2018 నుంచి ఎస్ఓటీ టీం పనిచేసింది. మాదాపూర్ లోని కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ ద్వారా ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ పరికరాలను కొనుగోలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో మొత్తం 27 మంది మఫ్టీ పోలీసులు ఉన్నారని తెలిపింది. టెక్నికల్ సిబ్బందితో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. వార్ రూమ్ నుంచి 24 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు దర్యాప్తులో తేలిందట. రేవంత్ రెడ్డి ప్రతి కదలికను ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించేవారని అధికారుల విచారణలో గుర్తించారు. 2021లో పార్టీ మారిన ఈటల రాజేందర్ పై కూడా ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సోదరులు, పార్టీ ముఖ్య నేతల ఫోన్ నెంబర్స్ ను 5 ఏళ్ల పాటు అడ్డగోలుగా రికార్డ్ చేశారని దర్యాప్తులో వెలుగు చూసినట్టు తెలిసింది. ప్రతి ఫోన్ సంభాషణను రికార్డ్ చేసి ఎస్ఐబి చీఫ్ ద్వారా బీఆర్ఎస్ పెద్దలకు అందించేవారని స్పెషల్ టీం గుర్తించింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయనే వివరాలను సేకరించారు. ఆయన ఇంటికి వచ్చే ప్రముఖ వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది. ఇలాంటి సమాచారంతో ప్రతిపక్ష పార్టీ నేతలు, వ్యాపారవేత్తలు, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన బిగ్ షాట్స్ ను బ్లాక్మెయిల్ చేసేవారట. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తులో బయటపడిందని తెలిపింది. ఎలక్షన్స్ సమయంలో ప్రతిపక్షాల డబ్బును సీజ్ చేసేందుకు ఓ ఎమ్మెల్సీ పర్యవేక్షణలో పోలీసులు స్పెషల్ రైడ్స్ చేసేవారట. ప్రణీత్ రావు అందించిన సమాచారంతో
కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ మాజీ ఐఏఎస్ అధికారి కూడా డబ్బులు తరలించడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో ఆయన పేర్లు ప్రస్తావించినట్టు సమాచారం. ప్రత్యేక వాహనాలను కూడా ఆ మాజీ ఐఏఎస్ అధికారి సిద్ధం చేసేవారని తెలిసింది. పోలీస్ వెహికల్స్, మఫ్టీలో పోలీసులతో గమ్యస్థానాలకు డబ్బు తరలించేవారని దర్యాప్తుల్లో వెల్లడైంది. ఇదంతా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుకు మాత్రమే ముందుగా తెలిసేదని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎమ్మెల్సీతో పాటు మాజీ ఐఏఎస్కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపించేందుకు స్పెషల్ టీం అధికారులు టెక్నికల్ ఆధారాలు సేకరించారు. ఇప్పటికే అరెస్టైన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ఫోన్ నెంబర్స్, వాట్సాప్ డేటా ఆధారంగా కీలక సమాచారం సేకరించారు. 38 మందికి పైగా సాక్షుల స్టేట్మెంట్తో పాటు నిందితులైన పోలీసు అధికారులు వెల్లడించిన సమాచారంతో కూడిన సీల్డ్ కవర్ను కోర్టులో డిపాజిట్ చేశారు. ఆఖరికి రానున్న రోజుల్లో ఈ కేసులో ఇంకా ఎవరికి నోటీసులు ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి కేసుపై స్పందించారు. ఈ కేసులో విచారణ జరుగుతుందని, పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చే అంశంపై ఆలోచన చేస్తున్నామని అన్నారు. దీంతో మరికొన్ని రోజుల్లో పొలిటీషియన్స్ కి ఈ కేసులో నోటీసులు ఇస్తారని తెలుస్తోంది.